హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను కర్రీ చేశాను, కానీ అంటే కర్రీ కాదు, ముద్దపప్పు చారు చేశాను. ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. నేను కొన్ని రొయ్యలు ఉన్నాయి, రొయ్యలు వేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం. దానికి కావాల్సినవి కూడా 5 గుడ్లు తీసుకున్నాను, కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు, ఇవ్వండి పచ్చిరొయ్యలు. దీంట్లో కావాల్సినవి ఇవ్వండి సోయా సాసు, టొమాటో సాసు, చిల్లీ సాసు. ఈ 3 కూడా మనం ఇందులో కొంచెంగా వేసుకోవాలి. ఇవి పక్కన పెడతాను. ఫస్ట్ అయితే కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా మనం వేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఇందులోకి నేను కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని క్యారెట్, కొంచెం కరివేపాకు అన్నీ వేసి నేను కొంచెం చేస్తున్నాను అన్నమాట అండి. వేళ కూడా ఒంట్లో బాగాలేదు, ఏమీ చేయలేకపోతున్నాను. ఇక చారు పెట్టి ముద్దపప్పు వేసాను. సర్లే కొన్ని పచ్చిరొయ్యలు ఉన్నాయి, గుడ్లు వేసి పచ్చిరొయ్యలని ఫ్రైడ్ రైస్ చేద్దామని ఇంకా కొంచెం మనం ఉప్పు వేసుకుందామండి. కొంచెం తర్వాత రైస్లో వేసుకుందాం ఎక్కువ. మనం బాగా వేపుకొని ఇలాగా గుడ్లు పక్కన గుడ్లు ఓ దాంట్లో కొట్టుకుంటాను. ఇవ్వండి, ఇప్పుడు మనం పచ్చిరొయ్యలు కూడా వేసేసుకుంటున్నాం. 5 గుడ్లు వేసాను. నేను పచ్చిరొయ్యలు ఉన్నాయని ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. మా అక్క కూడా వచ్చిందండి ఈరోజు. ఇక ముద్దపప్పు చారు ఏం చూపిస్తానని చూపించలేదు, అవి చేసేసి ఫ్రైడ్ రైస్ ఒకటే మీకు చూపిస్తున్నాను అన్నమాట. కొంచెం పసుపైన బాగా యాగనిద్దామండి. చుట్టూ వేసి మజ్జిగ వేసేస్తానండి. ఇవ్వండి, ఇప్పుడు గుడ్లు బాగా బీట్ చేసుకున్నాం కదా. అంటే ఫస్ట్ గుడ్లు వేసేసి పక్క తీసి పెట్టుకోవచ్చు, నేను అలా చేయలేదు. కాసేపు అలా ఉంచుతాను. ఇలాగా రైస్ పక్క తీసి పెట్టుకుంటాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. ఇదిగోండి, 1 స్పూను. అలానా బాగా వేగాక మనం రైస్ వేసుకుందాం. పచ్చిరొయ్యలు వేరేస్తున్నాం. బాగా సిమ్లో పెట్టు. బాగా వేగిందండి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. రైస్ కూడా బాగా చల్లారబెట్టాను. ఇలా కలుపుకున్నాను. సిమ్లో పెట్టాను. కొంచెం వేస్తానండి రైస్. ఇప్పుడు ఈ రైస్ మీద మనం వేసుకోవాల్సినవన్నీ సోయా సాసు, చిల్లీ సాసు అన్నీ వేసుకున్నాం. సోయా సాసు, చిల్లీ సాసు అంటున్నారా? మా అబ్బాయి చూసారా వేస్తారిస్తున్నాడు నన్ను. మళ్ళీ చూడు, ఇదిగోండి. ఇప్పుడు మనం కొంచెం టమాటా సాస్, ఇది సోయా సాస్, అది చిల్లీ సాస్,
నిక్కితే ఎలా చేస్తుంది. ఇదిగోండి కొంచెం చిల్లీ సాస్, ఇంకేంటి ఇలా వేస్తా. ఇది సోయా సాస్, ఇది సోయా సాస్ నిక్కి ఇది సోయా సాస్. ఇదిగోండి సరిపోద్ది కదమ్మా. ఇప్పుడు మనం ఇప్పుడు ఏమేయాలి చెప్పు. జీలకర్ర, ధనియాల పౌడర్ అయినా ఇదిగోండి కొంచెం ఉంటుంది. ఒకసారి మనం కలుపుకుందామండి. ఇలా పైన కలుపుకోవాలి. ఈ డబ్బాలో ఉంటుంది చూడమ్మా. కాదు ఇది బిర్యానీ మసాలా ఏమైనా ఇదిగోండి కొంచెం మనం కొంచెం మసాలా కూడా వేస్తున్నాం. సాల్ట్ అయినామా నాని ఇంక సరిపోదు మరి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుని కొంచెం వేసాను సరిపోదమ్మా. తర్వాత చూసేసుకున్నాము. అట్ల పొలం ఇంకొకటి చెప్తాను. మనం ఇలాగ పైన వద్దులే నాని వద్దు, ఇది వేస్తాం. మనం ఇలా కలుపుకుంటే అండి ప్రాన్స్ వేసాం కదండి, పచ్చిరొయ్యలు ఫ్రైడ్ రైస్ అన్నమాట. వేస్తా కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేస్తాను. మనం బయట మనం చేసినట్టు చక్కగా చేసుకుంటే చూసారా, నేను చేస్తున్నాను. వేళ ఎందుకు చేద్దామని ఇంక ఇంట్లో పచ్చిరొయ్యలు ఉన్నాయి, కలపట్లేదు. ఇలాగే తీస్తాను. అయిపోయింది. వద్దులేదు. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు చూసుకుని ఉప్పు వేసుకోవాలండి. ఇలా మనం ఏంటమ్మా మాధవికి ఉండదమ్మా, ఉంటుందా? ఉండదు. చూసారా పిల్లోడు, చూసారా మనం బయట తీసుకుంటాం కదా మన ఫ్రైడ్ రైస్ అలా వచ్చింది. చూసారా నేను ఇంట్లో అవన్నీ కొని పెట్టుకుంటానన్నమాట మా అబ్బాయి. అది ఇప్పుడు ఇందులో మనం ఉప్పు అది చూసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకుంటే అడుగు వరకు మనకి నూడిల్స్ కూడా ఒకసారి చేసి చూపిస్తాను మీకు. ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ ఉందండి, కానీ ఏమీ చేయలేదు. నేను ఒంట్లో బాగుంటలేదు నాకు అసలు. ఇప్పుడు కూడా ఏం చేయలేకపోతున్నాను. పప్పు చారు కాసాను, ముద్దపప్పు చారుని. ఇంకా మా అక్క వచ్చిందని కొన్ని పచ్చిరొయ్యలు ఉన్నాయి, పచ్చిరొయ్యలు కూర వండుదామన్నా ఇంకా అక్కర్లు వద్దులే అంటే అనిలు బాబు ఫ్రైడ్ రైస్ చేసామ్మా, ఎగ్ వేసి రొయ్యలు వేసి అన్నాడు. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు చూసుకుందాం. చూసారా బయట రెస్టారెంట్లో మన బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉంటాయి కదండి, అలాగా చాలా బాగా వచ్చిందండి. అంతే. కొంచెం సాల్ట్ వేద్దామండి, చప్పకుందంట. చాలా డాడీకి. ఇప్పుడు ఒకసారి మనం
ఇలా కలిపేసుకుంటే సరిపోద్ది అన్నమాట. అడుగు నుంచి పైకి అలాగా టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తాను. అది ఎగ్ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా కలుపునా, ఇంకా కలపమంటున్నాను. రెడీ అయిపోయిందండి. ఎత్తుకోండి, ఇదిగోండి ప్రాన్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తీసేసుకుందాం. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఈరోజైతే మాకు నేను ఇవి రెడీ చేశాను. రైస్, వైట్ రైస్, చారు పెట్టాను అన్నాను కదండి. చారు పెట్టాను, ఇక్కడ చారు పెట్టాను. ఇదిగోండి ముద్దపప్పు, గోంగూర, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈరోజైతే నేను ఇవన్నీ చేశాను. ప్రాన్స్ వేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఇది కూడాను ఎత్తుకున్నాను. చూసారా ఎలా ఉందో వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, మర్చిపోవద్దు. వీడియో మొత్తం చూడండి. ఈ ప్రాన్స్ వేసి ఎగ్ వేసి ఫ్రైడ్ రైస్ చేసాను. చాలా బాగా వచ్చింది. మనకి బయట చేసినట్టు వచ్చింది. అన్నీ వేసాను. చూడండి ఒకసారి వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్ చేయండి. ఈరోజైతే చారు పెట్టి ముద్దపప్పు చేశాను అన్నమాట అండి. మా అక్క వచ్చింది ఈరోజు. ఒంట్లో బాగోక ఏమీ చేయలేకపోతున్నాను. ఇంకా అసలు ఒంట్లో బాగుంటలేదు నాకు. ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాను.